సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కొత్త పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలనేది అయితే చూసుకుందాం. అది కూడా మన మొబైల్లోనేనండి. కేవలం ₹107 మాత్రమే చెల్లించి కొత్త పాన్ కార్డ్ అయితే మనం పొందవచ్చు. సో 2026లో ఏప్రిల్ 1 నుంచి అయితే రూల్స్ అయితే మారాయండి. మీరు ఇంతకుముందు ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డు అప్లై చేస్తే వచ్చేది కేవలం ఆధార్ కార్డ్ తోటే. కానీ ఈసారి మాత్రం అలా లేదండి. ఈసారి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్‌ని అయితే యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా మీరు వేరే ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఓటర్ ఐడీ అయినా అవ్వచ్చు, లేకుంటే మీకు 10థ్ మెమో ఉంటే 10థ్ మెమోనైనా పెట్టొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా పెట్టొచ్చు. ఒకవేళ ఇవేవి లేకుంటే లాయర్‌తో నోటరీ చేయించైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు. కానీ ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఏదో ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి ఎక్స్‌ట్రాగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. సో ఈరోజైతే మనం పాన్ కార్డ్‌కి ఎలా అప్లై చేయాలి అనేదైతే చూద్దాం. అది కూడా మొబైల్‌లోనే. మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఎన్ఎస్డిఎల్ పాన్ అప్లై అని అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి మనకి, పాన్ కార్డ్ సర్వీస్ ఆన్లైన్ అని. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేయగానే మనకి కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడైతే మనమైతే ఇక్కడ అలో చేయండి. అలో వచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అని అయితే కనిపిస్తుంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం కొత్త పాన్ కార్డ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ పాన్ ఫామ్ 93 అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక కింద అప్లికెంట్ కేటగిరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇండివిజువల్ అనేది స్టార్టింగ్లో చూపిస్తుంది కదా, మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం పర్సన్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలండి. ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ మీ ఒక పేరు తీసుకుందాం, పిట్టల ఆనంద్ అని ఉందండి. సో ఫస్ట్ నేమ్ ఇంటి పేరు ఉంది కాబట్టి ఇక్కడ మనం పిట్టల అని ఎంటర్ చేయాలి. పిట్టల ఎంటర్ చేసిన తర్వాత మనకైతే మిడిల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీకు మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. ఫర్ సపోజ్ పిట్టల ఆనంద్ కుమార్ అని ఉందనుకోండి నేమ్ ఆధార్ కార్డులో, అప్పుడు మిడిల్ నేమ్ ఏమవుతుంది, ఆనంద్ అనేది అవుతుంది. ఫస్ట్ నేమ్ పిట్టల అవుతుంది, ఆనంద్ మిడిల్ నేమ్ అవుతుంది, కుమార్ అనేది లాస్ట్ నేమ్ అవుతుంది. సో మీకు ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. లేదు మీకు పిట్టల ఆనంద్ అని మాత్రమే ఉందంటే ఫస్ట్ నేమ్ పిట్టల ఎంటర్ చేయండి. అండ్ సెకండ్ నేమ్ వచ్చేసి మన మిడిల్ నేమ్ వచ్చి వదిలేయండి, ఏం లేదు కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ వచ్చి మీకు ఆనంద్ అని ఉంది కదా, పిట్టల ఆనంద్లో ఆనంద్ ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్లో. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద డేట్ ఆఫ్ బర్త్ అని చూపిస్తుంది కదండి, మీరు ఆధార్లో ప్రకారం ఎట్లా ఉందో అట్లా వేయొద్దండి. ఇక్కడ ఇంతకుముందు ఆధార్ ప్రకారం ఇచ్చేవాళ్ళం మనం, ఇప్పుడు మాత్రం ఆధార్లో ఏ విధంగా ఉందో అలా వేయొద్దు. మీరు ఎక్స్ట్రా ఏదైతే ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో దాని ప్రకారం మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అది ఓటర్ ఐడీలో ఉంటే ఓటర్ ఐడీ ప్రకారం ఎంటర్ చేయండి, లేకుంటే 10థ్ మెమో ఉంటే 10థ్ మెమో ప్రకారం ఎంటర్ చేయండి. ఆ విధంగా ఎంటర్ చేస్తే మాత్రమే మీకు పాన్ కార్డ్ అలౌట్ అవుతుంది, లేకుంటే రిజెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో కింద ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ అండి. ఈమెయిల్ ఐడి మీకు వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే 3-4 డేస్లో మీకైతే సాఫ్ట్ కాపీ వస్తుంది ఈమెయిల్ ఐడికి పాన్ది. సో మీరు అది యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఫర్దర్గా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అని కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా సేమ్ అదే, వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. దీనికే పోస్ట్ మ్యాన్ కాల్ చేస్తారు పోస్ట్లో కార్డు వచ్చాక. సో ఇవన్నీ ఎంటర్ చేసి నేనైతే కలుస్తాను. సో నేనైతే ఎంటర్ చేశానండి. ఎంటర్ చేశాక డీటెయిల్స్ అన్నీ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ని అయితే మనం టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది కదా, దీన్ని కూడా టిక్ చేయండి, ఈ బాక్స్ని కూడా. సో వన్స్ ఇది వెరిఫై అయ్యాక మనకి ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంది కదండి, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ పేజ్కి అయితే మనకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి. ఈ టోకెన్ నెంబర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. మధ్యలో ఒకవేళ అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉండి బ్యాక్ పోయినా సరే ఈ టోకెన్ నెంబర్తో మనం ఎక్కడి వరకు అయితే ప్రొసీడ్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు ఈ టోకెన్ నెంబర్ మనకుంటే. సో ఇది కాపీ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేశాక మనకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. ఒకటేమో ఆధార్ ఈకేవైసీ అండి, మనకి దీనికి ఫోటో అయితే అడగదు అండ్ సిగ్నేచర్ కూడా రాదండి. సో అది ఈకేవైసీ. నెక్స్ట్ వచ్చేసి మనం మాన్యువల్గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ పాన్ అప్లికేషన్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సెకండ్ ఉంది కదండి, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనం మాన్యువల్గా ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అండ్ ఓటర్ ఐడి 10థ్ మెమో లాంటివి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఆ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్ ఫ్రమ్ ద ఆప్షన్స్ బిలో అని చూపిస్తుంది కదండి, మీకు ఫిజికల్ కార్డ్ అండ్ అలాగే ఈమెయిల్కి రావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ కిందకి వస్తే ఆధార్ నెంబర్ ఉంది కదండి,
ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలండి. మీ ఆధార్ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కిందకి వస్తే యాజ్ పర్ ఆధార్లో మీ నేమ్ ఎలా ఉందో ఫుల్ నేమ్ అలా ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మొత్తం ఆధార్ నెంబర్లో ఎలా ఉందో ఫుల్ నేమ్ అలా ఎంటర్ చేయాలండి. స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే మాత్రం ఇక్కడే రిజెక్ట్ అవుతుంది, ఫర్దర్గా మూవ్ అవ్వదు. సో కిందకి వస్తే మనం ఫస్ట్లో ఎంటర్ చేసిన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ చూపిస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ జెండర్ ఉంది కదండి. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, అది వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ అడుగుతుంది, పేరెంట్స్ డీటెయిల్స్. సో ఇక్కడ నోలోనే ఉంచుకోండి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సేమ్ అదే ప్రాసెస్. మన మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, లేకుంటే లాస్ట్ నేమ్లో ఎంటర్ చేయండి. అలాగే మదర్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, మదర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎవరి పేరు రావాలని ఉంటుంది, ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఇన్కమ్ సోర్స్ అయితే అడుగుతుందండి. ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే నో ఇన్కమ్ పెట్టుకోండి. ఒకవేళ మీరు శాలరీది అయితే ఇందులో ఏది వస్తుందో మీకు అది సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కిందకి వస్తే మనకి అడ్రస్ కింద కమ్యూనికేషన్ అడ్రస్ కింద మన డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి, ఈ రేడియో బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రెసిడెన్స్ అనే రేడియో బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అడ్రస్ అదే విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా ఒక్క మిస్టేక్ చేసినా సరే మళ్ళీ రిజెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ కాలనీ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ పోస్ట్ ఆఫీస్, మీ పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయండి, ఏ ఊర్లో ఉందో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఇక్కడ ఏరియా, లోకాలిటీ, ఇవి మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. సో కంట్రీ మన ఇండియా కాబట్టి ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియా సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ స్టేట్ అడుగుతుంది, మీది ఏ స్టేటో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరు పిన్ కోడ్ ఉంటుంది కదండి, ఆ పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే జిప్ కోడ్ అడుగుతుంది అదైతే వదిలేసేయండి. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఉంది కదండి కింద, దాన్ని అయితే వదిలేసేయండి. దాన్ని ఏం పట్టించుకోకండి, వదిలేసేయండి, ఏది గెలక్కండి. నెక్స్ట్ ఇక్కడ ఐఎస్డి కోడ్ అడుగుతుంది, కంట్రీ కోడ్. ఇక్కడ 91 ప్రెస్ చేస్తే మన ఇండియా అయితే వస్తుందండి. సో నేను టైప్ చేస్తున్నా చూడండి, ఇండియా అని ఎంటర్ చేయండి. 91 ఇండియా అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద మనకి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అలాగే ఉంచండి. రెసిడెన్షియల్ స్టేటస్ అని చూపిస్తుంది కదండి, ఇక్కడ రెసిడెంట్ అనే రేడియో బాక్స్ని టిక్ చేసుకోండి. తర్వాత కింద పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, మీకు పాస్పోర్ట్ ఉంటే ఇచ్చేయండి, లేకుంటే వదిలేసేయండి, అది ఆప్షనల్ మాత్రమే. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ని ఎంటర్ చేయండి. దాన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఏరియా కోడ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు ఏరియా, మీరు అడ్రస్ ఎంటర్ చేయగానే ఏరియా డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఒకవేళ మీకు రాలేదంటే ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి. ఇండియన్ సిటిజన్ ఉంది కదండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్, మీది ఏ స్టేట్ అయితే అది ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సిటీ, మనకి డిస్టిక్ అయితే అడుగుతుంది, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో ఫెచ్ కొట్టగానే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాక ఇక్కడ నెక్స్ట్ అనే బాక్స్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంది కదండి, అక్కడ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఉంటుంది ఆప్షన్, ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కింద కూడా సేమ్ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి, అది మధ్యలో ఉంటుంది సెకండ్ ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇక్కడ ఆధార్ చూపిదండి. మీరు ఖచ్చితంగా వేరే ఏదో ఒకటి సెకండరీ డాక్యుమెంట్ అయితే రెడీ చేసుకోవాలి. అది ఎలక్ట్రల్ ఫోటో అయినా సరే, మనకి 10th మెమో అయినా సరే, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉండాలి. నా దగ్గర ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంది కాబట్టి నేనైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్లో మన అప్లికెంట్ నేమ్ అయితే చూపిస్తుంది, దాని పక్కనే మీరు సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఊరి పేరు అయితే ఇవ్వండి. ఆ ఊరు పేరు ఇచ్చినాక ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డిసిగ్నేషన్, మీరు ఏం చేస్తారు వర్క్ అనేది అయితే అక్కడ చేయండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ పెట్టండి, వర్కర్ అయితే మీరు ఏం వర్క్ చేస్తుంటారో అదైతే డిసిగ్నేషన్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాక ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మనకి డైమెన్షన్స్ అనేది ఇచ్చారు. ఈ డైమెన్షన్లో మాత్రమే స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మన ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, డాక్యుమెంట్లు కానీ. సో ఇక్కడ ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదండి ఆరెంజ్ కలర్లో, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మన ఫోన్లో ఉన్నది చూపిస్తాయండి. సో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు ఆల్రెడీ చూపిస్తుంది. ఇక్కడ పిక్చర్ అడిగింది కాబట్టి పిక్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిక్ ఎంటర్ చేసినాక ఇక్కడ అప్లోడ్ అనే బాక్స్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయాలి. సో క్షమించాలండి, నా మొబైల్ ఫోన్ ల్యాగ్ అవ్వడం వల్ల నేనైతే సిస్టంలో ఓపెన్ చేశాను.
సో మీకు ఏ ప్రాబ్లం లేదు, మీరు ఫోన్లో చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి, నా ప్రొఫైల్ ఫోటో పిక్చర్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేశాక ఇక్కడ కంపల్సరీగా అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి జస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టగానే సరిపోదండి. ఇక్కడ ఖచ్చితంగా అప్లోడ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మీ ఫోటో అప్లోడ్ అయినట్టు, లేకుంటే అవ్వదు. సో నేనైతే ఇక్కడ అప్లోడ్ కొడుతున్నా చూడండి. అప్లోడ్ కొట్టగానే మనకి ఇక్కడ కాసేపు అయితే లోడ్ అవుతుందండి. మీరు ఎటువంటి రిఫ్రెష్ లాంటివి చేయొద్దు. సో కిందికి వస్తే చూసారా అప్లోడ్ అయింది ఫోటో. నెక్స్ట్ సేమ్ అలాగేనండి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ బటన్ నొక్కగానే మీకు మీ మీడియా ఓపెన్ అవుతుంది, దాంట్లో మీ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ కొట్టండి. అప్లోడ్ కొట్టగానే మళ్ళీ కాసేపు రీలోడ్ అవుతుందండి. రీలోడ్ అయ్యాక మళ్ళీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కింద మీకు 2 కనిపిస్తాయి, మీరు అప్లోడ్ చేసినవి సరిగ్గా ఉంటే అలాగే ఉంచుకోండి, లేకుంటే మళ్ళీ రిమూవ్ కొట్టి మళ్ళీ అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ కింద యాడ్ డాక్యుమెంట్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి, ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనకు అక్కడ మాన్యువల్గా వాడు ఒక్కటే ఇస్తాడు. మనం రెండోది యాడ్ చేసుకున్న తర్వాత పై దాంట్లో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. సో పైన మీరు అడ్రస్ ప్రూఫ్ అండ్ నేమ్ ప్రూఫ్గా ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత కిందది మనం ఏదైతే యాడ్ చేసామో ఎక్స్ట్రాగా దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ యాడ్ చేయాలండి. మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా పెడుతున్నాం అనుకుంటున్నామో, ఓటర్ ఐడి అయినా మేము అయినా, దాన్ని అప్లోడ్ చేయండి. దాన్ని అప్లోడ్ చేశాక నెక్స్ట్ కింద మనకి కనిపిస్తుంది కదా సబ్మిట్ అనే బటన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి అప్లోడ్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది. అయ్యో రెడ్ కలర్లో ఉంది కదా, ఏదో ఎర్రర్ వచ్చిందని మీరు అనుకోకండి. ఇలా రెడ్ కలర్లో వస్తేనే మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ అయినట్టు. సో ఇలా వస్తే పర్లేదు, మీరు అప్లోడ్ చేసినట్టే. సో ఏ కంగారు అవసరం లేదు, రెడ్ కలర్లో వచ్చింది కదా అని. వీటిని అప్లోడ్ చేశాక కింద సబ్మిట్ బటన్ ఉంది కదండి, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయండి మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయింది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. అప్లికేషన్ మొత్తం మనం ఫస్ట్ నుంచి ఎంటర్ చేసిన మొత్తం కూడా ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుందండి. మీరు ఒకసారి మళ్ళీ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ కిందికి వస్తే ఆధార్ నెంబర్ చూపిస్తుంది కదండి. మనం ఫస్ట్లో మీకు గుర్తుంటే ఫస్ట్ 4 లెటర్స్, లాస్ట్ 4 లెటర్స్ మాత్రమే ఎంటర్ చేసాం, కానీ ఇక్కడ ఫస్ట్ 8 లెటర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఆధార్ కార్డులో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళవి ఫస్ట్ 8 డిజిట్స్ ఆధార్ నెంబరు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేశాక మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు పేమెంట్ చేయాలని అయితే చూపిస్తుందండి. ఇక్కడ మొత్తం ₹107 మీరైతే చెల్లించాల్సి ఉంటుందండి పాన్ కార్డు కోసం. సో ఇక్కడ మీకు ఈ పాన్ వస్తుంది, అలాగే పోస్ట్లో కార్డు కూడా వస్తుంది, ఒరిజినల్ కార్డు. దానికోసం మీరు ముందుగానే ఇక్కడ ₹107 చెల్లించాల్సి ఉంటుంది. అందుకు మీరు ఇక్కడ టిక్ బాక్స్ ఓకే చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ప్రొసీడ్ టు ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు దేనితోనైనా సరే పేమెంట్ చేయొచ్చు, మీ దగ్గర డెబిట్ కార్డు ఉన్న పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ అయినా పే చేయొచ్చు. ఇక్కడ మనకి యూపీఐ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. సో అందులోనూ క్యూఆర్ కోడ్తో సెలెక్ట్ చేసుకుంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది. సో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పేమెంట్ చేయండి. ₹107 అయితే మీకు కట్ అవుతుంది మీ అకౌంట్లో నుంచి. సో ఇక్కడ అమౌంట్ పే చేశాక మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. మీరు పేమెంట్ అయిపోయాక మీరు రిఫ్రెష్ చేయకండి, దాని తర్వాత అదే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాక అక్కడ మిమ్మల్ని ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందండి. మీ ఆధార్ నెంబర్, ఫుల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకైతే అక్కడితో అయిపోతుందండి అప్లికేషన్. అక్కడితో అయిపోయి మీకైతే రిఫరెన్స్ ఫామ్, ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అది డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఈ అప్లికేషన్ చేశాను కాబట్టి ఇక్కడైతే పేమెంట్ చేయట్లేదు, అందుకే నెక్స్ట్ ఏమొస్తుందనేది ఇప్పుడే చెప్తున్నా. సో పెద్దగా ఏముండదు, జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఓటీపీ సబ్మిట్ చేయగానే సరిపోతుంది. అక్కడితో అయిపోయినట్టే, ఇక ఆటోమేటిక్గా మీకు ప్రాసెస్ అయితే అయిపోతుంది. అలాగే మీ దగ్గర ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదని అనుకున్నా సరే, లేకుంటే ఓటర్ ఐడిలో తప్పుగా ఏమైనా ఉన్నా సరే, నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాను కదండి, దానికైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. సో చాలామందికి ఏంటంటే ఇబ్బంది పడిపోతున్నారు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో మీ ప్రాబ్లం ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే తక్కువ ప్రైస్లోనే మీకైతే చేసి పెడతానండి. సో అప్లికేషన్ కూడా మేమే చేస్తాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు వితిన్ 4-5 డేస్లోనే మెయిల్కి అయితే పీడిఎఫ్ వచ్చేస్తుంది, సాఫ్ట్ కాపీ. అలాగే 10 డేస్లోనే మీకు పోస్ట్లో వచ్చేస్తుంది. సో చాలా తక్కువ ప్రైస్కే చేస్తున్నాం. సో ఎవరు చేయరు ఇంత తక్కువ ప్రైస్కి, అది కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేకుండా. సో మేమైతే బ్యాక్ ఎండ్లో గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అయితే పెట్టించి మేమైతే చేయిస్తుంటాం.
సో మీకు బయట చేయించినా సరే సేమ్ ఇదే కాస్ట్ అవుతుందండి. ఇంకా మీరు గెజిటెడ్ ఆఫీసర్ అది ఇది అని ఇంకా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో మా దగ్గర అవేమి ఉండవు. సో వెంబడే చేసేస్తాం. అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా చేసిన వెంటనే పెట్టేస్తామండి. ఒకసారి అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి.